నిరుద్యోగ భృతిపై టీఆర్ఎస్ అధ్యక్షులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఆగస్టు 13న ఒక మాట, అక్టోబర్ 16న మరో మాట మాట్లాడటం వెనుక యువతను ఆకర్షించడమే గులాబీ దళపతి ఎజెండాగా కనిపిస్తోంది. ఆగస్టు 13న జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటే ఏంటి అని ప్రశ్నించిన గులాబీ అధినేత తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్వరం మార్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించి మాటల మరాఠీ అని నిరూపించుకున్నారు. ఏం భృతి ఇస్తారండి? మీరు నిరుద్యోగులు అంటే ఎవరండి? దాని క్రైటీరియా ఏంది? ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది లెక్క ఉందా మీ దగ్గర? కాంగ్రెస్ పార్టీ దగ్గర చెప్తారా? చెప్పాలి. మీకు నిజాయితీ ఉంటే ఎంతమంది నిరుద్యోగులకు ఇస్తారో చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. పాలిటెక్నిక్ పాస్ అయిన నిరుద్యోగ, ఐటీఐని పాస్ అయిన నిరుద్యోగ, డిగ్రీ నిరుద్యోగ, పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగ, ఎవరు నిరుద్యోగం అంటే ఎవరు? మీ దృష్టి వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ నిరుద్యోగి? ఫస్ట్ క్లారిఫై దట్. Two things you have to clarify: who is nirujogi in the state, number one. Second thing, you have to clarify ఎన్ని లక్షల మంది వాళ్ళ సంఖ్య. How many? Yes, how many? What is the number? What is the financial bearing? దానికి అయ్యే ఖర్చు ఎంత? మీరు ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు చెప్పాలా? ఎన్నికలలో ఆపద మొక్కులు మొక్కినట్టు ఎడాపెడా చెప్తామంటే జరిగే పని కాదు. అక్కడ చెప్పకూడదు, బాధ్యత గల వాళ్ళు చెప్పకూడదు. నిరుద్యోగ భృతి, ఈ నిరుద్యోగులు ఎవరు అసలు? వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు నిరుద్యోగులు అనాలి అనేది పెద్ద గొట్టు సమస్య. అయితే ఈజీ టాస్క్ కాదు. దానికి నిబంధనలు రూపొందిస్తారు. ప్రభుత్వం ఏర్పడే వెంటనే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దానికి గ్రాడ్యుయేషన్ ఉండన్నా, ఏజ్ ఏంది, వ్యవహారం ఏంది, ఒకవేళ ఆయనకు ఎంప్లాయ్మెంట్ వస్తే మాకు ఎట్లా గవర్నమెంట్కి ఎట్లా రిపోర్ట్ కావాలా, ఇవన్నీ కూడా ఒక మెకానిజం ఉంటుంది దానికి. ఇప్పుడు ఒక 2-3 రాష్ట్రాల్లో అమలవుతూ ఉంది. దాని గైడ్లైన్స్ క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా మేము లిమిట్ పెడతలేము. 11 లక్షలు కానీ 12 లక్షలు కానీ 13 లక్షలు ఎంతమంది వచ్చినా 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్గా ఇస్తాం.